పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రేపటికి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. ఎల్లుండి దక్షిణ ఒడిషా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ 1-2 చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. శనివారం దాకా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. పూర్తి వివరాలు అందిస్తారు వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలకు సంబంధించి మా కరెస్పాండెంట్ అనిల్ చెప్పండి, ఈ 2 రోజులు ఏ విధంగా ఉండే వాతావరణం అవకాశం ఉంది? ఎలాంటి అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ? బిందు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలైతే పెద్ద ఎత్తున పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ అల్పపీడనం క్రమంగా రేపటికి వాయుగుండంగా బలపడేటువంటి సూచనలు కూడా స్పష్టంగా ఉన్నాయి. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఎల్లుండి కంటే శుక్రవారం నాటికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వద్ద తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే శనివారం వరకు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదు కాబోతోంది. మరోవైపు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇటు రాయలసీమ, ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి పల్నాడు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వాయుగుండంగా బలపడిన తర్వాత దాని ప్రభావం పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. రానున్నటువంటి 2-3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురనున్నాయి. ఇప్పటికే నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద ఉధృతి పెరుగుతోంది. ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా గోదావరి నదీ ప్రవాహం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటు కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. నదులు, వాగులు, వంకలు దాటేటువంటి ప్రయత్నం చేయకూడదని కూడా సూచించింది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఎగువన తెలంగాణలో కురిసినటువంటి వర్షాలు కావచ్చు, లేకపోతే తాజా అల్పపీడన ప్రభావంతో ఏపీలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కావచ్చు, ఈ 2 నదులు కూడా పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. వరద నీరు కూడా ఎగువ నుంచి వచ్చి పెద్ద ఎత్తున చేరుతూ ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతోంది. ఇటు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరింత అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖతో పాటు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఓకే అనిల్, థ్యాంక్ యూ.